అమరావతికి రాజధానిగా చట్టబద్ధత రావడంతో అభివృద్ధి ఇంకా వేగం పుంజుకుంటోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్కు హాజరై అర్జీలు స్వీకరించిన అప్పలనాయుడు వైకే టీవీతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ ప్రజాదర్బార్కు అనేక ప్రాంతాల నుంచి సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు వస్తున్నారని చెప్పారు. అమరావతిపై వైసీపీ నేతలు పోటుకో మాట్లాడుకోవాలి ఆపాలంటున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో మా కరస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ఈరోజు టీడీపీ ప్రధాన కార్యాలయానికి ఎంపీ హాజరవ్వడం జరిగింది. ఈరోజు మరింత సమాచారం పీజీఆర్ఎస్ కూడా ఇక్కడ చాలామంది ప్రజా దర్బార్కి మంచి ఆదరణ లభిస్తుంది. దీని గురించి మరింత సమాచారం మనతో ఎంపీ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు పీజీఆర్ఎస్ ప్రజా దర్బార్ ఇక్కడ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? దానికి ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. దాని గురించి ఏం సమాచారం? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు అవ్వచ్చు, పార్టీ కార్యాలయం దేవాలయంగా భావించి ప్రజలు ఎవరు వచ్చినా సరే గ్రీవెన్స్ అటెండ్ అయ్యి ఆ గ్రీవెన్స్ని సిద్ధశుద్ధ అధికారులు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అయింది. ఈరోజు రాష్ట్ర నలుమూల నుంచి రావడం జరిగింది. జాతీయ ప్రధాన కార్యదర్శి వారు నారా లోకేష్ గారు క్షుణ్ణంగా పరిశీలన చేసి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా ఈ గ్రీవెన్స్ వచ్చింది. గ్రీవెన్స్ చాలా ప్రయారిటీ. అలాగే మమ్మల్ని కూడా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ప్రతి ఒక్క గ్రీవెన్స్ కూడా వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. ప్రతి వారం మేము కూడా చేస్తున్నాం. చేయని వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇది గ్రీవెన్స్ అనేది ప్రతి ప్రజానీకాలకు అందుబాటులో ఉండాలి. వాళ్ళ గ్రీవెన్స్ని మనం మీట్ అవ్వాలి. ఇది ప్రజాప్రభుత్వం కనుక ప్రజలకి ఏ సమస్య వచ్చినా మనం అండగా ఉండాలని వారు తీర్మానం చేశారు. దానికి తగ్గట్టుగా వెళ్తాను. ఈరోజు కూడా నేను ఉదయం నుంచి చూస్తున్నాను, గ్రీవెన్స్లో చాలా అన్ని వర్గాలు వచ్చాయి. ఆ వర్గాలందరూ కూడా వారి దగ్గరుండి పరిష్కరించుకొని చేసి తీసుకెళ్తున్నారని తెలియజేసుకుంటున్నాను. సార్, ప్రతిపక్షాలు అంటే ఎలాంటి ప్రశ్నించినా వాళ్ళ మీద దాడులు చేయడానికి ముందుకు వస్తున్నారు. దాని గురించి ఎలాంటి సమాధానం చెప్తారు? ప్రతిపక్షాలు ఈరోజు అడ్డగా వెళ్ళేది అధికారులు ఉన్నా ప్రతిపక్షాలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి దాంతో కూడా రాంగ్ రూటు. ఎప్పుడు రైట్లో ఉండడైనా ఆ రాంగ్ రూట్ వ్యవహారం ఎప్పుడు కూడా శ్రేయస్కరం కాదు. ప్రజలు ఆ రాంగ్ రూట్ని సరిచేయడానికి మొన్న ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ 11 కూడా ఎందుకు ఇచ్చామని బాధతో ప్రజలు కూడా ఉన్నారు. ఆ 11 కూడా మా నాయకుడు చెప్పినట్లుగా ఓటుకు వస్తుంది. ఆ ఓటు వచ్చిన వరకు ఆయన అట్లాగే తిరుగుతాడు. సార్, ఇటీవల అమరావతి తీర్మానం వచ్చింది. అందరూ ప్రజలు ఆనందంగా ఉన్న సమయంలో మావిగన్ అన్నారు. ఇది మైండ్ గేమ్ అనుకోవచ్చా, లేకపోతే వెర్రితనం అనుకోవచ్చా? మావిగన్ అనే విషయం సామాన్యుడు ఈరోజు ఏమి అవగాహన లేని రాష్ట్ర రాజధాని ఏంటనేది అవగాహన లేని ఒక 2-3 అడిగినా సరే ఆయన చేసే మిస్టేకు ఆ పార్టీ శాశ్వతంగా మూసేయడానికి ఇది ఒక నినాదం అనేది వారు అంటున్నారమ్మా. ఇది నేనన్నే మాట కాదు, మాకు అవసరం లేదు. ఎందుకంటే ప్రజలే సెట్ చేస్తున్నారు, సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు, చాలామంది డిస్కస్ చేస్తున్నారు, దీని మీద నవ్వుకుంటున్నారు, నవ్వులు పాలయ్యారు. ఈరోజు అమరావతి రాజధానికి 5 కోట్ల ఆంధ్రులు అడిగారు. 5 కోట్ల ఆంధ్రులు మనోభావాల్ని ఏకోపించి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈరోజు బిల్లు వచ్చింది. అదే ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం. మనం సంబరాలు చేసుకోవడం కాదు, మొత్తం ప్రపంచంలో తెలుగు ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకుంటున్నారు. అలాంటి సమయంలో ఇంకా వీళ్ళు ఈ పిచ్చి మాట్లాడుకున్న పరిస్థితి తీసుకొస్తే ప్రజలే దానిని కాపాడవలసిన అవసరం తెలియజేసుకుంటారు. అమరావతి తీర్మానంపై రాజధాని అందరూ ఆనందంగా ఉండబోతున్నారు. ఇప్పటి నుంచి డెవలప్మెంట్ ఇంకెలా ఉండబోతుంది? 100% అమ్మా. మనం ఒక అమరావతి డెవలప్మెంటే కాదు, రాష్ట్రంలో ఉన్న నలుమూలలు ఉన్న ప్రతి అంగుళాన్ని కూడా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. దాని తగ్గట్టుగా ఏర్పాట్లు ముందుకెళ్తున్నా. ఖచ్చితంగా ఇది మంచి రిజల్ట్ రాబోతుందని తెలియజేసుకుంటున్నారు. రేపు రైతులకి పాస్బుక్లు కూడా పంపిణీ చేస్తున్నారు. రైతులకు కూడా ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి చెప్పండి. రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు, సన్నకారు రైతులు, పెద్ద రైతులు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు ఈ ప్రభుత్వంతో. ఎందుకంటానండి ఈ విషయం, ఇది ఏదో కామన్గా చెప్పే విషయం కాదమ్మా. ప్రతి వాడు బాధ మన బాధగా తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించి ప్రతి కార్యక్రమం చేస్తున్నారు. వారు గ్రౌండ్ రియాలిటీలో ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిలాగా అర్ధరాత్రి వచ్చిన నాయకుడు కాదు. ఆయన ఇండస్ట్రీ 50 సంవత్సరాలు పైబడి ఈరోజు ప్రతి కార్నర్ కూడా వారు తెలుసు. అడ్మినిస్ట్రేటర్ ఈరోజు దేశంలోనే ఒక నెంబర్ 1 సీనియర్ చీఫ్ మినిస్టర్. అలాంటి వ్యక్తి ఆలోచనలు, అలాంటి వ్యక్తుల విధానాలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఖచ్చితంగా ఈరోజు ప్రతి సామాన్యుడు కష్టాలు ఏంటో, ఆలోచనలు ఏంటో వారు తెలుసు. ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు మంచి రిజల్ట్ ఉంది, చాలా పాజిటివ్గా ఉంది. ప్రతి రివ్యూలో కూడా, ప్రతి కాన్ఫరెన్స్లో కూడా గతం కంటే ప్రజలు చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్ బాగుంది. ఇంకా మీరు బాధ్యతగా పనిచేయమని మాకు చెప్పడం చాలా ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ. సో ఈరోజు టీడీపీ ప్రధాన కార్యాలయానికి కలిశెట్టి అప్పలనాయుడు రావడం అయితే జరిగింది. ప్రజల సమస్యలు ఎప్పుడు కూటమి ప్రభుత్వం తీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటుందని, అలాగే వాళ్ళ ఎదుగుదలకి ఎప్పుడు ముందు అడుగులు వేస్తూనే ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఎలాంటి విమర్శలు చేసినా ఊరుకునేది లేదని కూడా చెప్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఎప్పుడు రైతులు అలాగే కష్టపడే వాళ్ళకి ఎప్పుడు చేయూతనిచ్చే ప్రయత్నంగానే అడుగులు వేస్తుందని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.